బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు రాక ఈ నెల 22, 23 పల్నాడు కళాక్షేత్రంలో మీడియా సమావేశంలో పొన్నపాటి ఈశ్వర్ రెడ్డి, కేపీ రంగారావు మరియు డాక్టర్ చెదలవాడ కృష్ణమోహన్. వ్యాపార, ఉద్యోగ, బ్రాహ్మణ సంఘాలు అందరం కలిపి సేవా సంస్థల ద్వారా నర్సాపేట పుర ప్రజల కోసం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాన్ని నర్సాపేటకి రప్పించాలనే ఉద్దేశంతో మేము వారిని అభ్యర్థించడం, పాత కలెక్టర్ శ్రీ నూతెటి శివశంకర్ గారు కూడా ఆ అభ్యర్థన ద్వారా తెలియజేయడం జరిగింది. వారి అభ్యర్థనను మన్నించి వారు ఈ నెల 22, 23 తారీఖుల్లో నర్సాపేట రాజాగారి కోట దగ్గర ఉన్నటువంటి జమీందారు గారి పక్షాల్లో 2 రోజుల పాటు వారి ప్రవచనం ఉంటుంది. ఆ ప్రవచనానికి నర్సాపేట పుర ప్రజలందరూ ఇచ్చేసి మంచి శుభక్షతాన్ని వారు చెప్పేటువంటి మంచి వాక్యాన్ని విని మంచి జీవితాన్ని గడపాలని అందరినీ కోరుకునే విధంగా మాకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సహకరించే వారికి పాల్గొన్న వారికి, పత్రికా విలేకరులకి అందరికి కూడా మా ఆర్గనైజర్స్ అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2 రోజులు కూడా 22 శనివారం సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల దాకా, అలాగే 23 సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల దాకా వారి ప్రవచనం ఉంటుంది. ఇదే కాకుండా వారు నిత్య పూజా విధానం అనే పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలను కనుక తీసుకొని వచ్చినట్టయితే 23 ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వాళ్ళకు ఒక ప్రత్యేక సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఆ పుస్తకాలు అతి త్వరలో ఎక్కడ ఉంటాయనేది కూడా జమీందార్ ఫంక్షన్ హాల్లో కానీ, అలాగే దుర్గా ఫోటో స్టూడియోలో కానీ నా నంబర్ తీసుకుంటే నేనైనా ఎక్కడ తెచ్చామని అది తెచ్చిస్తాం. అన్ని దేవాలయాలు కూడా తలా ఒక 50 పుస్తకాలు పంపిస్తాం. కాబట్టి అన్ని దేవాలయాల్లో కూడా ఆ పుస్తకాలు దొరుకుతాయి. తీసుకొని వారి శుభాషితాలను విని తరించాలని కోరుకుంటున్నాను. సార్ కాదు సార్, ఈ ప్రవచనాలది ఇండైరెక్ట్గా నర్సరాపేట ప్రశాంతతకి మరోసారి సాయపడుతుందని చెప్పి కోరుకుంటూ నమస్కారం. చేసి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తాం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగాలంటే, ప్రవచనాలంటే తెలియని వాళ్ళు లేరు. కానీ ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభిమానించేది, ప్రేమించేది కూడా ఆయన చాలా గొప్పతనం. అది మన నర్సాపేట చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనందరం కలిసి చక్కగా అందులో ఎక్కువ మంది దీంట్లో పాల్గొనడం చూసి ఆ కార్యక్రమంలో ఉండే మాధుర్యాన్ని మనం గ్రహించి తద్వారా మంచి మనసుతోటి శాంతి చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. అయినప్పటికీ కూడా మనందరం కూడా దీంట్లో కలిసికట్టుగా అందరూ పార్టిసిపేట్ చేయాలి. వ్యాపార సంస్థలు కానీ, సేవా సంఘాలు కానీ, లేకపోతే కళాక్షేత్ర సంఘాలు కానీ, లేకపోతే మరి మిగతా దేవాలయాలు అందరూ అభిమానించారు. వాడు వీడని లేకుండా అందరూ అభిమానించే ప్రవచనాలు చక్కగా దాన్ని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా మరొకసారి మీ ద్వారా ప్రజలకి ఎక్కువ మీడియా ద్వారా వెళ్తేనే అది బాగా చేరుతుంది. దాని ద్వారా కూడా ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా మీ కార్యక్రమంలో మీకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.